11, 12, 13 వచనాలు, 3 వచనాలు ఒకసారి చదువుకుందాం. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే కనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. చాలు. నా ప్రేమనేటి వర్లారా, జాన్ ఓకే, ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. ఆయన వధించబడిన గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు, వధించబడ్డాడు. మనల్ని ఏమనుంటానంటే, నేను కాపరిని, మీరు గొర్రెలు అన్నాడు. గొర్రెలుగా పోల్చాడు మనల్ని. పందులుగా పోల్చలేదు, కుక్కలుగా పోల్చలేదు, గొర్రెలుగా పోల్చాడు. నా ప్రేమటి వర్లారా, గొర్రెలుగా ఉన్నటువంటి మనము కుక్కలుగా మార్చబడకూడదు, పందులుగా మార్చబడకూడదు. పంది స్వభావము, కుక్క స్వభావము, స్వభావాలను బట్టి మనుషులను పిలుస్తూ ఉంటారు. రేయ్ దున్నపోత, నీకు కాదురా చెప్పేది అంటాం. అంటే దున్నపోతా, నీకు కాదురా చెప్పేది అని అంటే వాడు మనిషే కదా. కానీ వాడి స్వభావం ఎట్టుంది? దున్నపోతూ స్వభావం ఉంది. కుక్క అంటే స్వభావం ఎట్టుంది? కుక్క స్వభావం ఉంది. రకరకాలుగా ఉంటాయి. స్వభావాలను బట్టి ఆ జంతువులను పోలుస్తారు. సృష్టికర్తనంటే దేవుడు మనల్ని గొర్రెలుగా పోల్చాడు. కారణం ఏమిటంటే, గొర్రెల స్వభావము ఎలాగుంటుందంటే, గొర్రెలు దీనమైనవి. గొర్రెలు అంత మాత్రమే కాదు, అమాయకమైనవి. గొర్రెలు చాలా దీనంగా ఉంటాయి. మేకలు కాసేటోళ్ళకు గొర్రెలు కాసేటోళ్ళకు తేడా. మేకలు వేరుగా ఉంటాయి, గొర్రెలు వేరుగా ఉంటాయి. గొర్రెలను తీసుకుపోవాలంటే ఒక మనిషి ముందు వెళ్తూ ఉంటే గొర్రెలన్నీ మామూలుగా వస్తుంటాయి. మేకలు అట్టుంటవే. మేకలు ఈ చెట్టు మీద కంటే ఆ చెట్టు మీదకి ఎగబాగుతుంటాయి, ఎట్టంటే అట్ట పోతాయి. అందుకనే నీతిమంతులనేమో గొర్రెలుగా పోల్చాడు, అనీతిమంతులను అనగా పాపులనేమో మేకలుగా పోల్చాడు. హల్లెలూయా.
మనము నీతిమంతులుగా ఉంటే గొర్రెలుగా ఉండగలుగుతాం. అనీతిమంతులు అనగా నీతి లేని వారుగా ఉన్న వారందరూ కూడా మేకలుగా పోల్చాడు. సరే, మనకు మేకల సంగతి వదిలేద్దాం. మనము గొర్రెల సంగతి మనము కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ గొర్రెలు అమాయకమైనవి, దీనమైనవి, తమంతట తాము సొంతగా ఎక్కడికి వెళ్ళలేవు, ఎవరి వెంటైనా వెళ్ళాలి. గొర్రెలకు కాపరి ముందు వెళ్తూ ఉంటే కాపరంబటే గొర్రెలు వెళ్తూ ఉంటాయి. అంటే తన సొంతగా ఎక్కడికి వెళ్ళలేవు గొర్రెలు. అంత అమాయకమైనవి గొర్రెలు. అంత మాత్రమే కాదు, ఇవి సొంతగా వాటి మేత స్థలాన్ని కనుగొనలేనివి, ఎదుక్కోలేవు. కొత్త స్థలానికి వెళ్ళకుండా నాకిన ముద్దుల్నే నాకుతుంటాయి. ఇక అవి ఎక్కడ ఉంటాయో అక్కడే తమ సొంతగా మేత స్థలాన్ని కనుగొనలేవు. గొర్రెల స్వభావం అంతే కదా. చాలామంది సరైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సంఘాన్ని కనుగొనలేక అవి రోజు తినే ముద్దులైనా ఆ ముద్దుల్నే నాకుతూ ఆ మట్టి తింటూ కడుపు నిండా ఆహారం లేకుండా బలహీనమైపోతూ ఉంటారు చాలామంది. ఆత్మ సంబంధమైన ఆహారం లేకుండా బలహీనమైపోతూ ఉంటారు, ఆత్మీయ జీవితంలో తగ్గిపోతారు. సరైనటువంటి మేత అక్కడ దొరకనందున ఎదగలేరు, లోకములో పడిపోతుంటారు, లోకాశలకు గురైపోతూ ఉంటారు. మానవులు అనబడినటువంటి గొర్రెలు. కానీ ఆ గొర్రెలు కూడా అంతే. ఆ గొర్రెలు సొంతగా మేత స్థలాన్ని కనుగొనలేక ఆ ముద్దులనే తింటా అక్కడే పడి ఉంటాయి. అంత మాత్రమే కాదు, దాని స్వభావం ఏమిటంటే దారి తప్పిపోయిందనుకో తిరిగి మందలో తన సొంతగా వచ్చి కలవలేదు, మందలో కలవదు. అంతే కదా. మనోడు ఎవడన్నా పొరపాటున వాడు మామూలుగా పక్కకు పోయిండు అనుకో, మళ్ళా సొంతగా వస్తాడా? మళ్ళా తిరిగి సంఘానికి వస్తాడా? రాలేడు. స్వభావం అలాంటిది. కాపరి రావాలి, కాపరి పిలవాలి, అప్పుడు వస్తాడు, లేకుంటే లేదు. నా ప్రేమనేటి వర్లరా, ఈ గొర్రెల స్వభావం అలాంటిది. దీని స్వభావం ఇంకొక విధంగా చెప్పాలంటే, ఈ గొర్రెలు పోతూ ఉన్నప్పుడు ఒక్క గొర్రె పొరపాటున గుంటలో పడింది అనుకో, ఇక అవి ఆలోచించవే, అది పడ్డది పొరపాటున అనుకోవే, అది పడ్డది కదా మనం కూడా పడదాం, అది పడ్డది కదా మనం కూడా పడదాం. అది ఎందుకు పడ్డదో, కాలు జారి పడ్డదా, దాటలేక పడ్డదా అన్న స్వభావం అనే ఆలోచన ఆ గొర్రెలకు ఉండవు, మిగతా గొర్రెలకు ఉండవు. అది పడ్డది మనం కూడా పడదాం. ఒకడు పాడైపోతే, ఒకడు నాశనమైపోతే వాడి మాటలు విని వీళ్ళందరూ కూడా నాశనమైపోతూ ఉంటారు, వాళ్ళందరూ కూడా పాడైపోతూ ఉంటారు. అది ఈ గొర్రె స్వభావం. ఈ గొర్రెకున్న అనుభవాలు అవి ఆలోచించకుండా పడుతూ ఉంటాయి. ఒకసారి మేము నాతల సాపడ్లకి వెళ్ళి వస్తూ ఉన్నాం. మంచి కటిక చీకటి, చుక్కల వెలుతురు కూడా కనపడకుండా మోడం అడ్డుపడింది. మొదలే అమావాస్య, పైగా మోడం లేదు, చుక్కలకు అసలు కనపడలేదు. గబ్బ గీమ్ అనగా కటిక చీకటి. గబ్బ గీమ్ అనేది నా వాడుక పదం, అది మీకు అర్థం కాదు. కటిక చీకటి. ఆ కటిక చీకటిలో
దాదాపు 15 మంది సైకిల్ వేసుకొని నాతరసాపల్లిలో కూటం జరుపుకొని ఆ రూట్లో ఆ కొండ నుంచి దిగి వెళ్తున్నాం. మాకు మొట్టమొదటిగా మమ్మల్ని నడిపిస్తున్నటువంటి నాయకుడు మా బాబాయ్ గారు. అంటే ముందు సైకిల్ ఆయిందే, ఆ ఏరియా తెలుసు కాబట్టి ఆయనే సైకిల్ మీద పోతూ ఉన్నాడు, మేమందరం వస్తూ ఉన్నాం. నేను అందరినీ నడిపించుకుంటూ వెనకాల ఉన్న అందరినీ, ఆ దారిన వాళ్ళు భయపడుతుంటారు కాబట్టి నేను వెనకాల ఉన్నా. ఈయన వస్తూ ఉన్నాడు. అయ్యగారు మధ్యలో నిద్రపోయి ఇలాగ రూటు కదా, ఇటు తిరగాల, ఇలాగ తిరగకుండా పోయి అట్టనే మొత్తం పెద్ద గొంత ముళ్ళ కంబ రాళ్ళు ఇంత రావులు ఉన్నాయి, పోయి దబాన పడ్డాడు దాంట్లో. ఆయన పడితే వెనకొచ్చేటోళ్ళకి సిగ్గు లేదు, మొత్తం భయపడతా ఉండరు. దాదాపు 12 మంది పడ్డరు. ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఈయన ఎటనో తప్పుకున్నాడు, సైకిలే దెబ్బ తిన్నది. పట్టమే హుషారుగా గబకిన పక్కకు తప్పుకున్నాడు. రెండోవాడు పడారుక, అంటే వీళ్ళు కూడా పడతారనుకున్నాడు, అర్థమైపోయింది, పెద్దవాడు కదా. మొత్తం పడ్డరు, 12 మంది దాకా పడ్డారు. నేను ఆడదాకా వచ్చి ఏర్రా మా వాళ్ళు ఆడ కనపడటం లేదు అనుకుంటున్నా. అన్నా అంటున్నారు. నేను ఆపి, ఒరే యాందరా ఎట్లా పడ్డారా మీరు దాంట్లో అంటే, బాబాయ్ అట్టనే పోయిండని మేము కూడా అట్టనే పోయినామన్నా అంటే, ఒకళ్ళు గుంతలో పడితే, ఒక్క గొర్రె గొంతలో పడితే అవి ఎందుకు పడ్డాయా అన్న ఆలోచన ఉండదు. ఇవి కూడా టకాన పడిపోతాయి. ఆలోచన అనేది ఈ గొర్రెలకు ఉండదు. అంత మాత్రమే కానీ ఇంకొక విషయం చెప్పాలంటే, గొర్రెలకు తాము కాపాడుకొనలేవు. దానికి ఒక కాపరి అంటూ కావాలి. ఈ గొర్రెలకు ఒక కాపరి, దాని ఏకైక కాపుదల కాపరే గొర్రెలకు. వాటికై పోయి కాపాడుకోలేము. ఇలాంటి గొర్రెలకు ఒక మంచి కాపరి అవసరం. చప్పట్లు కొడదాం ఒకసారి. కాపరి కాదు, కాపరులు చాలామంది ఉండొచ్చు. కాపరి కాకుండా మంచి కాపరి కావాలి. మంచి కాపరి అయితే ఏం చేస్తాడు? ఇట్లాంటి గొర్రెలను మొట్టమొదటిగా అతను చేసే పని ఏంది? గొర్రెల కాపరి యొక్క లక్షణము ఎలాగుండాలి? వాటిని మేపాలి. మేపే స్వభావము గొర్రెల కాపరికి ఉండాలి. అవి మేపాలంటే ఎక్కడ పచ్చిక ఉంటుందా, ఎక్కడ మంచి మేత ఉంటుందా, ఆ మేతను నా గొర్రెలకు పెట్టియాలని చెప్పి ఆ మేత దగ్గరికి గొర్రెలను తీసుకుపోతాడు. మంచి కాపరి యొక్క లక్షణం. మంచి కాపరి యొక్క లక్షణము మేత మేపాలి. అంటే అతను మేపాలంటే ముందు ఆ పచ్చికను గురించి అతను తెలుసుకొని ఉండాలి. ఆ పచ్చిక ఆ యొక్క ఆహారాన్ని గురించి అతను తెలుసుకొని ఉండాలి. ఈనాడు కాపరులు ఉంటున్నారు కానీ సరైనటువంటి ఆహారాన్ని పెట్టలేని వారుగా ఉంటున్నారు. సంఘాలలో ఉంటున్నారు కానీ కాపరులుగా వారికి సరైన ఆహారాన్ని, ఏ ఆహారం అయితే తింటే వారు అన్ని విధాలుగా బలము చేకూర్చబడుతుందో, ఆత్మీయ జీవితంలో ఎదగలుగుతారో, ఎలాగా మరలా ఆ గొర్రెలు కనగలుగుతాయో అన్నటి ఆలోచన చాలా మందికి ఈనాడు ఉండడం లేదు. హల్లెలూయా. ఈ గొర్రె బాగా తిన్నదనుకో, కడుపు నిండా తిన్నదనుకో, బలం వస్తుంది. ఈ బలం వల్ల ఇంకొక గొర్రెను కూడా కంటది. ఇప్పుడు మనమందరం ఎవరిమి చెప్పండి? గొర్రెలం. మనమందరం కనాలనా లేదా? గొర్రె పిల్లను కనాలండి. ఏందయ్యా మేము ముసలోళ్ళం, మేమెట్ట కనాలంటారా? మాకు కూడా మేమున్నాం పాస్టర్ అమ్మ, మేము కూడా కనలేం. మాకు 4 పిల్లలు పుట్టిన తర్వాత ప్రభువా స్తోత్రం, ఆ మొదలే బలహీనరాలుగా ఉంది నాయన, ఆపరేషన్ లేకుండా నువ్వే ఏదైనా చేయమని చెప్పి స్తోత్రం అని ప్రార్థన చేశాం. అంతటితో జానుతోనే బంద్. దేవుని స్తోత్రం. ఆమెకు ఆపరేషన్ కూడా లేదు. హల్లెలూయా. ఇంకా మళ్ళా అంటే కనడం అంటే ఆ కనడం అని కాదు నేను అనేది, మనము ఒక్కరికి ఒకరము మరలా తీసుకొచ్చే వారముగా ఉండాలి. హల్లెలూయా.
అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే మనం సంఘములో మంచిగా మేత మేయాలి. మేయాలంటే కాపరి మంచి మేత పెట్టాలి. ఇలా మనకు కొన్ని వేల మంది ప్రజలు ఎందుకు రాగలుగుతున్నారు అని అంటే కాపరి ఏం చేస్తాడంటే కాసేవాడేవాడు కానీ కనేవాడు కాదు. గొర్రెలు గంటాయి, కాపరి మంచి మేత పెట్టి కాస్తాడు. కాబట్టి గొర్రెలు కనాలి. అలాగంటే కాపరి యొక్క లక్షణం మంచి మేత పెట్టాలి, మేపేవాడుగా ఉండాలి. రెండవదిగా ఈ కాపరి ఎలాగుండాలని అంటే ఈ కాపరి యొక్క బలహీనమైన వాటిని బలపరిచేవాడుగా ఉండాలి. కొంతమంది బలహీనులుగా ఉంటుంటారు, చీటికి మాట కలుగుతుంటారు. పాటియకపోతే అలుగుడా, ప్రేమించక పలకరియకపోతే అలుగుడా. ఈ రకంగా కొన్ని గొర్రెలు అలుగుతూ ఉంటాయి. కొన్ని ఇటాటంటిని కూడా పరామర్శించాలి. కాపరి పరామర్శిస్తాడు. అవి ఇంకా మామూలుగా దిగజారిపోతున్నాయి అనుకో, ఇంకా ఏం చేస్తాడు? వదిలేస్తాడు. ఒక పిల్లను, ఇప్పుడు మన పిల్లను ఎత్తుకుంటా ఉంటే ఏడుస్తూ నేను రానని చెప్పి కిందికి దిగజారుతూ ఉంటుంది అనుకుందాం. దిగజారుతూ ఉంటే తల్లి ఏం చేస్తుంది? ఎత్తుకుంటుందా కింద ఇసురు నూగుతుందా? చెప్పండి, గట్టిగా చెప్పండి. బియోలా, నువ్వు ఇంకా పెళ్ళి కాలే, నీకు పిల్లల సంగతి నీకేం తెలుసు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిల్లలు కన్నోళ్ళకు తెలుసు. మీరు ముందున్నోళ్ళు మీరు పిల్లలు కనలేదు, మీరు తొందరగా పెళ్ళిళ్ళు అవును కాక. అబ్బా, ఏమి సంబరంగా ఉండరా నాయన. పెళ్ళి అంటే నాయన, ఓరే దేవుడా నాయన, మేమందరం ఎందుకు చేసుకున్నామా అనుకుంటుంటాం ఇప్పుడు. మాకు కూడా ఆ స్థితి రావద్దన్నట్రా. నేను పెళ్ళి చేసుకుంటే ముందు పెళ్ళిళ్ళు వస్తారని మా ఊళ్ళో చింత చెట్లు ఉన్నాయి. చింత చెట్టు పైకెక్కి నిటారు గమ్మను కూర్చొని చూస్తుండే ఇంకా వస్తారేమో. ఏడు రైడు పెళ్లి కొడుకు అంటుండ్రు. ఏడున్నాడు పెళ్లి కొడుకు. నేను పోయి ఊరి బయట ఒక చింత చెట్టు ఉంటే చింత చెట్టు పైనెక్కి కూర్చోండి, ఇంకా రాలేదని. అబ్బాయి ఎంత సంబరపడ్డానో. ఇప్పుడు అనిపిస్తుంది, ఎందుకు అంతలా మురిసిపోయినా, ఎందుకు చేసుకున్నానా అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. పెళ్ళంటే ఏముంది, ఏం సామాన్యమా? అంతే, ఒక నదిలో దిగినట్టే. దిగడం వరకే తెలుసు మనకు. ఇంకా ఈత కొట్టడం, పైకి ఎక్కి రావడము చేత కాదు. ఇంక పైకి ఎక్కలేరు, ఎంతసేపు ఇంక ఈత కొట్టాల్సి ఉందని ఆ నదిలో. ఇంక ఈత కొట్టి అలిసిపోయి మునిగిపోవాలి తప్ప ఇక అంటే పెళ్ళిళ్ళు ఇంకంతే తప్ప. ఈయనకు ఒక అమ్మాయి అంటుంది, అన్నా నేను పెళ్లి చేసుకోమని చెబుతుంటే ఎంతమంది సంబంధాలు వచ్చి నా పిల్ల చేసుకొని అంటుంది. అన్న నువ్వన్నా చెప్పు అన్నా అంటుంది. ఏందమ్మా, ఏందిరా నాన్న బిడ్డ, ఎందుకు నువ్వు అంటున్నావు అంటే, అంకుల్ తర్వాత వచ్చినప్పుడు ఇంటికి రా ఒకసారి చెబుతానంటుంది ఆ పిల్ల. నువ్వు ఇంటికి రా అంకులు చెబుతాను. మా అమ్మ చేసుకొని ఏమంత బాగుపడేది, మా బాబాయిలు చేసుకొని ఏమంత బాగుపడ్డరు, మా వాళ్ళు అంతా చేసుకొని ఏమంత బాగుపడరు. నాకెందుకు అంకులు ఇంత లేక? నేను కొన్నాళ్ళు మా ఇంట్లో కొంత సంపాదించి మమ్మల్ని పోషించి అన్ని విధాలుగా ఉండి ఇంకా కొంత టైం ఉన్నప్పుడు అప్పుడు చూసుకుందామని నేను అనుకుంటే, మా అమ్మ తొందర చేస్తుంది అంకులు. పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏం తింటారు అంకులు, వాళ్ళ బాధలన్నీ నేను చూసి నాకు అర్థమైపోతుంది అంకులు ఉంటుంది ఆ పిల్ల. మరి నా కాడట తెలివిగా మాట్లాడిందా, లేకుంటే ఎవరినన్నా జంపు చేసుకోవటానికి ఉందా? నాకు అర్థం కాలే. ఎవరిని నమ్మాలా ఇప్పుడు ఈ రోజులలో? ఎవరు నా కాడ కాబట్టి అట్ట మాట్లాడిందా, లేకుంటే ఆమె గారికి అయ్యగారు ఎవరన్నా ఉండి మాట్లాడిందా? ఇట్ట కూడా ఉంటాయి కదా. సరేలే, ఒకసారి ఇంటికి వస్తలేమ్మా, ఆమె చెప్పిన అమ్మా నేను ఇంటికి వచ్చినాక ఈ అమ్మాయి సంగతి ఎంతో తేల్చుకుందాంలే అన్నా. అంటే ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో అర్థం ఉంది, మంచిది. ఎందుకంటే నా ప్రేమేంటి వర్లారా, పెళ్ళి అంటే మంచిదే, చేసుకోవాలి, పెళ్ళి కూడా చేసుకోవాలి, దేవుడే చేశాడు. సరే మనకు పెళ్లి ప్రస్తావన ఎందుకులే కానీ పెళ్ళిళ్ళు కూడా అందరూ చేసుకోవాలి, అందరూ చేసుకుందరుగాక. ఇప్పుడు ఆమె చెప్పటం లేదేంద్ర నాయన, మేమందరం చేసుకున్నామన్నానే, చేసుకొని అగసాట్లు పడుతున్నామన్నా. మరేం సామాన్యమా పెళ్ళంటే నూరేళ్ళ పంట, అందరికీ తంటలుగా మారిపోతూ ఉన్నాయి. చేసుకుంటే తప్పుడేమో అబ్బో నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేనే, నువ్వంటే ఇక్కడే
ఉదయం ఎక్కడున్నది, ఉదయం ఎక్కడున్నది, నీ చుట్టే తిరుగుతున్నది అంటాడు. ఇక అయిపోయినాక 5-6 నెలలు అయిన తర్వాత తరిగి కొడుతుంటాడు. ఇక్కడ ఉన్నదంటే కదరా బురిడి. అంత మోసం నమ్మబాకండి. నీకోసం ప్రాణం పెడతానే ఉత్తదే. కొంతమంది అంటారు నీకోసం ప్రాణాన్నైనా పెట్టమను. మళ్ళీ ఏమంటారు తెలిసిన, ప్రాణం పెట్టంటారు. నేను చచ్చిపోతే నువ్వు ఎట్ట బతుకుతావు? ఎంత మోసం. ప్రాణం ఎవరు పెట్టలేరు. సరేలే, ఆ రూట్ వెళ్ళిపోదాం. ఇవాళ బల్లారాధన సమయం ఇదైపోతుంది. నా ప్రేమేంటి సోదరులారా, ఈ గొర్రెలో ఏం చేయాలంటే ఏం చెప్పాను? కాపరికి ఉండవలసిన లక్షణం ఏంటి? బలహీనమైన వాటిని బలపరిచే విధంగా ఉండాలి. కాపరి యొక్క లక్షణం బలపరిచేవాడుగా ఉండాలి. మూడవదిగా చూస్తే రోగమున్న గొర్రెలను, రోగమున్న వాటిని స్వస్థపరచాలి. ఇప్పుడుండే కాపర్లకు చాలా మందికి, కొంతమంది భక్తులు ఉన్నారు, అపోస్తల అనుభవంలో ఉండే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే స్వస్థత అంటేనే నమ్మరు, స్వస్థతలు జరుగుతాయంటేనే నమ్మరు. అంటే వారు నమ్మరు. కాపరి అనేవాడు ముందు మొట్టమొదటిగా గొర్రెను స్వస్థపరిచేవాడుగా ఉండాలి. ఒకసారి స్తోత్రం చెప్దామా? రోగములో ఉన్న వాటిని స్వస్థపరచాలి. యేసు ప్రభు వారు తమ శిష్యులను పంపించేటప్పుడు, సేవకు పంపించేటప్పుడు రోగములను స్వస్థపరచుటకును, దయ్యములను వెళ్ళగొట్టుటకును, అనేకమైనటువంటి వాటి మీద అధికారమును ఇచ్చి పంపించాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో చదువుదాం ఆ మాట. తన 12 మంది శిష్యులను పిలిచి, బాగా గమనించండి, అపవిత్రాత్మలను అంటే దెయ్యాలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి ఏం చేశాడంట? అధికారం ఇచ్చాడు. చప్పట్లు కొట్టుండి ఒకసారి. మంచి కాపరికి అధికారాన్ని ఇస్తాడు. ఒకసారి వెళ్ళి చెప్పండి. మరి వీడు రోగాలనే స్వస్థతలు జరుగుతాయంటే నమ్మనప్పుడు వాడు ఏమనుకోవాలి? మంచి కాపరి అనుకోవాలనా, కాపరి అనుకోవాలనా? కాపరి అనుకోవాలి, కానీ మంచి కాపరి కాదు. ఒకరోజు నేను ట్రైన్లో వస్తున్నాను. దాదాపు 15 సంవత్సరాల క్రిందట. నేను ఇప్పుడు ట్రైన్లో ప్రయాణం చేయడం చాలా తక్కువ. దూరం అయితే విమానాలలో వెళ్ళిపోతున్నాను. ఇంకా వేరే చిన్న దగ్గర రాష్ట్రాలలో అయితేనే మనం కార్లలోనే వెళ్ళిపోతూ ఉన్నాం. మరీ ఎక్కువ ఇదైనప్పుడు ఒక్కొక్కసారి అది కూడా ఈ ప్యాసింజర్ ట్రైన్లలో కాకుండా రిజర్వేషన్ చేసుకొని మామూలుగా వెళ్ళిపోతూ ఉన్నాం. దూరం అయితే ఒక టికెట్ అట్లా, ఒక టికెట్ ఫ్లైట్ అట్లా. ఒకసారి నేను ప్యాసింజర్ ట్రైన్లో వస్తున్నాను 15 సంవత్సరాల కిందట. దాంట్లో 2 కంపార్ట్మెంట్లు ఉన్నాయి, రిజర్వేషన్. దాంట్లోనూ పైన కూర్చొని ఉన్నాను. కింద ఒకడు వేరే స్టేషన్లో ఎక్కాడు. కూర్చున్న వాళ్ళకు కింద సువార్త చెప్తున్నాడు. నేను పైనుంచి బాగా వింటా ఉన్నాను. వాక్యం చెప్తా అంటే చాలా వింటా ఉన్నాను. సందర్భం వచ్చింది. మాట్లాడుతా ఒకడుండలే ఇక్కడ మార్కాపురంలో ఏలి అనేవాడు ఉన్నాడు. ఆడేందో రోగాలు పోతాయంట, దెయ్యాలు పోతాయంట. అందరూ గుంపులు అక్కడికి పోతూ ఉన్నారు. నాకు మండుతుంది ఆ మాట అంటే, స్వస్థతలు అంటే అన్నాడు. నాకు పైన మండింది. పైనుంచి గవాన దూకే కిందికి, ఎంబటి దిగా. వందనాలు బెదరు అన్నా. వందనాలు. ఓహో ఇప్పుడు దాకా పైన ఉన్నావా అన్నాడు. అన్నా, నువ్వు వాక్యం చెప్తుంటే నేను చాలా సంతోషంగా విన్నాను బ్రదర్, నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నాడు. ఏం పేరు అన్నాడు. నా పేరు ఏలేలే అన్న. కొంప తీసి మార్కాపురం ఏలేవు కాదు కదూ అన్నాడు.
ఏంటి విషయము అన్న. ఒకడు ఉండాలి మార్కాపురంలో, గుంపులు పోతూ ఉన్నారు, అక్కడికి పోతూ ఉన్నారు. దెయ్యాలు పోతాయంట, రోగాలు పోతాయంట, అనేక మంది బాగుపడుతున్నారంట. మరి పడుతున్నారా లేదా వాళ్ళు? నువ్వు విన్నావా లేకుంటే వాళ్ళు ఏమన్నా చెప్పినంటే? వాళ్ళు కూడా చెప్పారులే, మా ఊరోళ్ళు కూడా చాలా మంది పోతారు, వాళ్ళు కూడా చెప్పారు, మరి బాగుపడ్డారు కదా. అది నాకు వాళ్ళు చెప్పేది నాకేమంతా లేదు, నాకు కంపరం పుడుతుంది ఆ మాట అంటే అన్నాడు. కంపరం అంట, మరి అదేం పదమో, నాకు కంపరం పుడుతుంది అనక నాకు పుట్టింది కంపరం. ఇంకా అయితే నువ్వు నమ్మవా అన్న. నమ్మనండి అన్నాడు. నమ్మనండి ఏడండి, స్వస్థతలు అప్పుడే ఆగిపోయినాయి అన్నాడు. నేనుండి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కదా, మరి ఆయన ఎందుకు చేస్తున్నాడు అట్లా? ఆయన ఏమన్నా పెద్ద గొప్పవాడా? ఏమన్నా ప్రార్థన చేసేవాడే కదా ఆయన, స్వస్థతలు జరిగించే దేవుడు కదా అని అంటే, అయినా నేను నమ్మనండి అన్నాడు. ఏమడు, నీ పేరేం పేరు? ఏలి అన్నావు కదా, ఏదో ఏలే పెదరు. మా ఊర్లో ఒక కుంటి అబ్బాయి ఉన్నాడు, కాళ్ళు లేవు, 2 కాళ్ళు లేవు. అతన్ని తీసుకొస్తా, అతన్ని ఈయన బాగా చేసినట్టయితే నేను ఖచ్చితంగా దేవుడు స్వస్థతలను నమ్ముతాను అన్నాడు. నేనన్నాను, ఆ పాస్టర్ గారి దగ్గరికి ఎందుకు బెదరో, కాలు ఆడ చాపు అన్నా. ఏడ? అవకల సీటు మీద, ఈ సీట్లో కూర్చున్నాడు కదా, అవకల సీటు మీద కాలు పెట్టు అన్నా. ఎందుకు అన్నాడు. పెట్టు బ్రదరు అన్నా. పెట్టాడు. పెట్టా అన్నాడు. అట్నే ఉండు, నేను ఎగిరి తొక్కుతానన్నా. ఏం తెప్పి తీసిండు. ఏం తీస్తున్నావు? నా కాలు తొక్కుతానంటున్నావుగా. ఇప్పుడే ఇరిగిపోద్ది కదా, బాగా చెయ్యకపోతే పాస్టర్ దాకెందుకో, నేను ఇప్పుడే బాగా చేస్తా చూడన్నా. నీ కాలు అది ఇరుగుద్ది, తొక్కితే ఎరగదు పైన, అది బాగా కాదు నాకు తెలుసు ఎట్టయితుంది, కానీ ఈయనకి అటనే చేయాలని. అప్పుడు ఆ పాస్టర్ దాకెందుకు మార్కాపురమో, కాలు ఈయనే ఇరగొట్టి నీకు బాగా చేయకపోతే అప్పుడు అడుగు, నీకు స్వస్థత జరగకపోతే అన్న. నువ్వు భలేవాడివే, ఏం ఆయన శిష్యుడివే ఏమి నువ్వు అన్నాడు. ఒక ఆయన వెనకాల నుంచి వచ్చి అన్న వందనాలన్నా ఏలే అన్నా అన్నాడు. మనోరికి మైండ్ పోయింది. ఇంకా పాస్టర్ గారు నువ్వు మార్కాపురం వేలేవు నువ్వేనా అన్నాడు. నేనేనన్నా. ఇంకా ఎంబటే ఏం అర్థం కాక, బ్రదరు క్షమించు బ్రదరు, క్షమించు బ్రదరు అంటే, నువ్వు కాలు పెడితేనే నేను క్షమించేది ఇప్పుడు. ఎందుకంటే ఆడదాకా ఎందుకు, ఇప్పుడు నేను ఎర్రగొట్టాలి, నీకు నేను బాగు చేయాలి. బాగు చెయ్యకపోతే అప్పుడు అడుగు, బాగు చెయ్యకపోతే అప్పుడు అడుగమన్నాగా. ఇంకా అది సోత ఇంకా నోరు మూసుకున్నాడు. ఒకసారి వాళ్ళ ఊరికి పోయి కూటం పెట్టినప్పుడు ఆయన వచ్చి నా పక్కన కూర్చుంటే, ఈ పెద్ద మనిషి అని చెప్పిన ఇట చేసినాను, ఈ పెద్ద మనిషి కంటే నీకు దండం పెడతాను, నన్ను ఎందుకన్నా మళ్ళీ గబ్బులు ఎబ్బుతావు అన్నాడు. మేమెవరు మీ ఊరూరో వెళ్ళేటోళ్ళం కదా, మంచి అయితే మంచి, చెడైతే మేము ఊరూర పోతుంటాం కాబట్టి మాకు ఎవరైనా చెడు చేసిండ్రు అనుకో వాళ్ళని గురించి చెబుతూ ఉంటాం. మంచుకున్నారనుకో వాళ్ళని చెబితే 10 మంది బాగుపడతారు, చెడు అయిందనుకో వాళ్ళని గురించి తెలుసుకుంటారు. అందుకని మా దగ్గర జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మా దగ్గరికి మేము మీన్ల కాడికి వచ్చేప్పుడు మాకు మీరు ప్రసంగాలు చేస్తే ఎట్టుంటుంది? మేము చెప్పే మాటలు మీరు వినాలి, లేకుంటే మీరు ఏదైనా విషయాలు చెప్పాలి, సమస్యలు బాధలు చెప్పాలి. కానీ మాకు వాక్యం చెబుతా ఉంటే ఒక్కొక్కళ్ళు నాకు చెబుతారు వాక్యం. వాళ్ళ ఇంటికి మేము పోయినప్పుడు వాక్యం నాకు చెబుతారు అంటే వాళ్ళు నాకు తెలియదు, వాళ్ళు చెప్పింది నేను వినాలా. అర్థమవుతుందా? చాలామందికి ఇంకా తెలుసుకోవాలి. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? కాబట్టి నా ప్రేమనటి సహోదరి సోదరులారా, గొర్రెలు రోగములతో ఉన్న గొర్రెలను కాపరి ఏం చేయాలంటే స్వస్థపరచాలి. హల్లెలూయా. అంటే ఇతడే స్వస్థత నమ్మకపోతే అక్కడ కార్యాలు ఎలా జరుగుతాయి? జరగవు. ఖచ్చితంగా ఈ గొర్రెలను స్వస్థపరచాలి. అంత మాత్రమే కాదు, తప్పిపోయిన వాటిని వెతికి తీసుకుని రావాలి. ఈ అనుభవాలు కాపరుల్లో ఉండాలి. ఒక గొర్రె తప్పిపోతుంది అయినా ఎతకడానికి కాపరి పోతే తప్పించుకోకుండా లోపల తిరుగుతుంటుంది, తప్పించుకుంటుంటుంది దొరకకుండా. అది అంటే తప్పిపోయి దొరకకుండా తప్పించుకుంటుంది అంటే తోడేలు చేతిలో పడిపోద్ది. అది మందలో నుంచి తప్పిపోతే తోడేలు చేతిలో పడిపోద్ది. కొన్ని గొర్రెలు తప్పిపోతున్నాయి, తోడేళ్ళ చేతుల్లో పడుతున్నాయి, పాడైపోతున్నాయి.
అలా మనము పాడు కాకూడదు. ఒకసారి స్తోత్రం చెప్దామా? నా ప్రేమేంటి సహోదరి సోదరులారా, అందుకనే ఇలాంటి వాటిను, ఈ గొర్రెలను కాయటానికి మంచి కాపరి అవసరమై ఉన్నాడు మనకు. అందుకనే మనకు మంచి కాపరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. సంఘానికి కాపరి, మంచి కాపరి మనకు మంచి కాపరి ఎంతో అవసరమై ఉన్నాడు. ఓసారి గట్టి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నా ప్రేమేంటి సహోదరి సోదరులారా, ఈ కాపరి చేయవలసిన విధానాలలో ఎలాగుండాలంటే, మంచి కాపరి యొక్క లక్షణాలు ఎలాగుండాలంటే, పిలవబడాలి. మొట్టమొదటిగా సేవకుడు అనేవాడు పిలవబడాలి. పిలవబడకుండా తన సొంతగా వచ్చిండంటే తన సేవ అభివృద్ధి కాదు, తన ద్వారా అనేక ఆత్మలను పాడైపోతాయి. దైవ సేవకుని ద్వారానో, దేవుని స్వరము ద్వారానో, లేకుంటే స్వప్నముల ద్వారానో, ఏదో ఒక రీతిలో సేవకుడు పిలువబడాలి. స్వరము ద్వారా పిలుస్తాడు, దైవ సేవకుల ద్వారా పిలుస్తాడు, స్వప్నముల ద్వారా పిలుస్తాడు. పిలుపులు రకరకాలుగా ఉన్నాయి. మొత్తానికి సేవకుడు పిలువబడాలి. పిలువబడిన వాడు దేవుని పనే చేయాలి. ఒకసారి గట్టి స్తోత్రం చెప్దామా? పిలిచాడు కదా దేవుడు. పిలిచిన దేవుడు అన్యాయస్తుడా? చెప్పండి ఒకసారి. పిలిచిన దేవుడు పోషించలేడా? చెప్పండి. పోషించాడా? పిలిచిన తర్వాత నువ్వు ఏం పని చేస్తున్నావు వదిలిపెట్టే, ఇంకా అంతే. సగం అది సగం ఇది ఎందుకు? ఏందంటారే, సగం మాలనేత, సగము సాలనేత అంట. గుడ్డలు నేసేటప్పుడు సగమట్ట సగమిట్ట అంటే అటు ఇటు అనేది ఉండలేదంటే నువ్వు దేవుని మీద ఆధారపడలేదు, దేవుని నేను విశ్వసించలేదు, అంతే. పిలిచాడా దేవుడు? వదిలేయి. లేదా మట్టుగా మర్యాదగా నువ్వు ఒకవేళ సంపూర్ణ సేవకు రాకపోతే, నువ్వు ఒకవేళ నీ సాక్ష్యం చెప్పి ఇతరులను దేవుని వైపు తిప్పాలనుకున్నావా, తిప్పు. వాళ్ళిచ్చే కానుక నువ్వు తిన్నావా, నీ కుటుంబము, నీకు కలిగిన కుటుంబం మీదకి శాపం వచ్చేస్తుంది. అది నీ కాపరి దగ్గరికి తీసుకొచ్చి, నువ్వు ఏ కాపరి కింద నువ్వు ఉన్నావో ఆ కాపరికి నువ్వు తీసుకొచ్చి ఇవ్వాలి. నువ్వు తిన్నావా, నీ జీవితం ఫెయిల్. నీ కుటుంబంలో అనేక అనర్థాలు, అలాంటి వారి కుటుంబంలో అనేకమైన శాపాలు. ఎందుకంటే నువ్వు ఉపదేశకుడివే కానీ కాపరివి కాదు. ఉపదేశకుడివే కానీ కాపరి కాదు. సంఘాన్ని నడిపించే దాంట్లో అపోస్తులుంటారు, ప్రవక్తలుంటారు, సువార్తికులుంటారు, కాపరులుంటారు, ఉపదేశకులుంటారు. ఉపదేశకుడు తన పని తను చేసుకుంటూ ఇతరులను దేవుని వైపు త్రిప్పేవాడు, సువార్త ప్రకటించి సంఘానికి నడిపించేవాడు. తనకై తాను సంఘాన్ని నడిపించేవాడు కాదు. అలా నడిపించగలిగితే అది అక్రమం. ఈనాడు ఈ ప్రాంతంలో అన్ని విధాలుగా అలా అయిపోయి కుటుంబాలు ఫెయిల్ అయిపోతున్నాయి. సంఘాలు నడిపించే కాపర్లు కూడా పగులంతా ఆటేసుకోవడం, ఆదివారం పూట సంఘాన్ని నడిపేయడం, చర్చీలు కట్టించి. క్రమము కాదు అది మంచి కాపరి లక్షణం కాదు, అది అక్రమము. బైబుల్ చెప్తుంది, నా మాట కాదు. నడిపిస్తున్నావా, నడిపి, మంచిది. ఆ కానుకను నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో, నీకు ఏ కాపరైతే నిన్ను ఆత్మీయంగా నీకు తండ్రి ఉన్నాడో ఆ తండ్రి దగ్గరికి అప్పగించు, వాళ్ళను ఆ సంఘానికి అప్పగించు. ఒకవేళ నిన్ను సేవకు సంపూర్ణంగా పిలిచాడా, నువ్వు చేస్తున్న పని వదిలేయి. దేవుడు పోషిస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒకసారి స్తోత్రం చెప్దామా? దేవుడు పోషిస్తాడు. కాపరికి ఉండవలసిన లక్షణాలు నేను చెప్తున్నాను. అలాంటి కాపర్లా కాదా అని మీకు తెలుసుకోవాల్సిన లక్షణాలు మీకు ఉండాలి.
ఒకసారి స్తోత్రం చెప్దామా? ఎందుకు మాకు చెబుతున్నావు అంటే, మీరు తెలుసుకోలేకపోతే గుడ్డిగా ప్రతి ఒక్కరిని కాపరంటున్నారుగా, ప్రతి ఒక్కరిని నమ్ముతున్నారుగా. ఈ మధ్య ఒకడు వచ్చాడు, పొదిల్లో ఒకడు ఉన్నాడు, పొదిల నుంచి వస్తాడు, డైరెక్ట్గా దూరుతాడు. నాకు ఇంతవరకు నాకు బెడ్రూమ్ లేకొచ్చినాడు ఒక్కడు లేడు. సేవకులలో ఇక్కడే ఆగుతారు. ఆవల గొంతులో నుంచి ఈ వల్ల డోర్ వేసినానని వాడు ఆ గొంతులో నుంచి వచ్చి ఆవల నుంచి బెడ్రూమ్కి వచ్చేసి, పాస్టర్ గారు ప్రార్థన చేస్తానన్నాడు. వాడు నా దగ్గరికే వచ్చి ప్రార్థన చేస్తానన్నాడంటే ఇంకా ఇళ్ళల్లో ఏడ దూరకున్నట్టాడు వాడు. వాడిని పట్టుకొని ఎవర్రా మీది అన్నా, నువ్వు నాకు బాగా తెలుసు, ప్రార్థన చేయడానికి వచ్చినా అన్నాడు వాడు. సరే ఈయన గుణం కనిపెడదామని చేయి ప్రార్థన అన్న. ప్రార్థన చేసి 10 రూపాయలు అన్నాడు వాడు. చేసేసిండిట. వాడిని చెయ్యి పట్టుకొని ఎరగదీసినట్టనే, సైతానోడా నీ గుండె కదరా, అనేకులు ఇట్టాటోళ్ళ గుండెనే కదరా నాశనం అయిపోతున్నారు. వానికి నేను 10 రూపాయలు ఇచ్చి మార్కాపంలో ఎక్కడన్నా కనపడ్డావంటే చెయ్యి ఇప్పుడు ఎరగజేయలే, తర్వాత ఎరగజేస్తానన్నా. కుటుంబాలలో దూరి చేతులు చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేశాను కదా, ఎంతో కొంత వీళ్ళకు కూడా ఎవరైనా ఎవరినంటే వాళ్ళని చేర్చుకోవడమేనా? ఎవరంటే వాళ్ళని చేర్చుకోవడమేనా? ఒక్కరు అన్న బుద్ధి ఉండడంలే. అభిషేకించబడ్డాడా, ప్రత్యేకించబడ్డాడా, దేవుని యొక్క సేవకుడేనా, లేకుంటే సేవకురాలైనా? 4 మాటలు ప్రార్థన రాగానే, 4 మాటలు దేవుని మాటలు చెప్పగానే కాపరైపోయాడా? సంఘాలు అందుకని ఈనాడు చాలామంది పాడైపోవడానికి గల కారణం ఇలాంటి వాళ్ళ ద్వారానే. అందుకని తెలుసుకోవాలి. పిలవక ముందే అంటే వీళ్ళు పిలవక ముందే లోపలికి దూరుతారు, పిలవక ముందే వస్తారు. కారణం వాళ్ళ భుక్తి కోసం, వాళ్ళ భుక్తి కోసం. మంచి కాపరి లక్షణం అది కాదు. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా? మంచి కాపరి ప్రత్యేకించబడతాడు, పిలువబడతాడు, పిలువబడాలి. పిలువబడినంత మాత్రాన కాదు, ప్రత్యేకించబడాలి. సేవకే ప్రత్యేకించబడాలి. ఇంకా మరణంలో పగులంతా నీ పనులను చూసుకొని సాయంకాలం పూట సేవకు చేయడం కాదు. ఈనాడు అనేక ప్రాంతాలలో, గ్రామాలలో, అనేక పట్టణాలలో కూడా ఇలాంటి వాళ్ళ ద్వారా సంఘాలు పాడైపోతూ ఉన్నాయి. వాళ్ళు చెప్పేవాళ్ళు లేరు, చెబితే సెడ్ అయిపోతున్నారు. నా ప్రేమినటి వారులారా, ఖండించే వాళ్ళు లేరు, చెడిపోతున్నారు. నువ్వు సేవకుడివైతే, నువ్వు పిలువబడితే ప్రత్యేకించబడాలి. నువ్వు ఏ పని చేస్తున్నావు వదిలేయి. దేవుని మీద నువ్వు ఆధారపడవు. దేవుడు నిన్ను పోషిస్తాడు, ఆయన మీద ఆధారపడవు. ఆయన చేతగానోడా? నిన్ను పిలిచినోడు నీకు నువ్వు పోషించడా? దానికి మధ్యలో నీకు కొన్ని పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షలలో నెగ్గు. ఫెయిల్ అయిపోతే పోతావు, మరలా చింతపండు అమ్ముకొని బతుకుతావు, లేకుంటే ఉల్లిగడ్డలు అమ్ముకొని బతుకో. సేవ అని చెప్పి విశ్వాసాల జీవితాలను పాడు చేయబాక. అందుకనే ప్రత్యేకించబడాలి. మూడవదిగా మంచి కాపరి లక్షణం ఏం చేస్తాడంటే, మెల్కీషెదెకు క్రమములో చేరిన వాడుగా ఉంటాడు. ఒకసారి స్తోత్రం చెప్తాం. మెల్కీషెదెకు క్రమము అనగా పరిశుద్ధాత్మ అభిషేకము కలిగిన క్రమములో ఉంటాడు. పరిశుద్ధాత్మ ఈనాడు 90% ఫెయిల్ సేవకులలో. బాప్తిసం పొందినప్పుడే పరిశుద్ధాత్మ పొందినలే, ఇంకేముంది అంటున్నారు. పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వాడుగా ఉండాలి సేవకుడు. పిలువబడాలి, ప్రత్యేకించబడాలి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కలిగి ఉండాలి. ఈ అనుభవాలు కలిగి ఉండాలి. దేవుని మీద ఆధారపడి ఉండాలి. ఒకసారి స్తోత్రం చెప్దామా?
నాలుగవది దేవుని మీద ఆధారపడాలి. సంఘాన్ని నడిపించావా, సంఘం నిన్ను పోషిస్తుంది. వాళ్ళ జీతాలు వీళ్ళ జీతాల కోసం సేవ చేయకూడదు. అందుకనే బైబిల్లో ఆయన ఏమన్నాడు, జీతగాడు 13వ వచనంలో ఏమన్నాడు, జీతగాడే. వాడి పని నువ్వు కూలిచ్చావు, నడిపించాడు, అంతే. గొర్రెలు ఎట్టబోతే వాడికేం పని? మంచి కాపరికి తెలుసు గొర్రెల విధానం, ఎలా మేపాలో, ఎలా కాసుకోవాలో. జీతాలకు చేసేవాడు మంచి కాపరి కాదు, జీతగాడే. ఈనాడు అలాంటి వాళ్ళ వల్ల ఆత్మలు అనేకమైనటి గొర్రెలు చెడిపోతూ ఉన్నాయి. మంచి కాపరి కాదు, సరైన కాపరత్వం కాదు. మెల్కీషెదెకు క్రమములో పోలిన వాడై ఉండాలి. మెల్కీషెదెకు అనగా, చదవండి ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1 నుంచి 3వ వచనం చదువుకుందాం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవరు కలుసుకొని ఎవడు అతన్ని కలుసుకొని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీషెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. ఈ మెల్కీషెదెకు ఎవరంటే యాజకుడు. యాజకుడు అనగా పాస్టర్గా ఉండేవాడు. ఆ పాస్టర్ ఎక్కడ? యాజకుడు అనగా పాస్టర్. మెల్కీషెదెకు అనగా పరిశుద్ధాత్ముడు. ఈ యొక్క దైవ సేవకుడు ఎలా ఉండాలి? పరిశుద్ధాత్మ ద్వారానే నడిపించబడాలి, పరిశుద్ధాత్మను పొందుకొని ఉండాలి, పరిశుద్ధాత్మ ద్వారా బోధించాలి. మెల్కీషెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతనికి మొదట పేరు నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టు షాలేము రాజని అర్థము. అతడు అంటే పరిశుద్ధాత్ముడు. అతడు అనగా పరిశుద్ధాత్ముడికి అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. చప్పట్లు కొడతాం ఇప్పుడు ఒకసారి. ఈడ సేవకులందరూ ఫెయిల్ అయిపోయేది, చాలామంది ఫెయిల్ అయిపోయేది, చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు. నువ్వు పిలువబడ్డావా? ప్రత్యేకించబడ్డావా? మెల్కీషెదెకు క్రమంలోనికి వచ్చావా? అంటే పరిశుద్ధాత్మ అనుభవంలోనికి యాజకుడనగా పరిశుద్ధాత్మను పొందిన వాడై అనగా ఆ ఆత్మ ద్వారానే నడిపించబడాలి. ఈనాడు దీంట్లో ఫెయిల్ అయిపోతున్నారు చాలామంది. నా ప్రేమినటి వర్లారా ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. అక్కడే 17వ వచనం కూడా చదవండి. అక్కడే నీవు నిరంతరము మెల్కీషెదెకు క్రమము చొప్పున యాజకుడవై ఉన్నాడు. ఒకసారి చప్పట్లు కొట్టండి, ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అంటే కాపరి ఏ విధంగా ఉన్నాడంట? మెల్కీషెదెకు క్రమము చొప్పున యాజకత్వం చేయాలి. అంటే పరిశుద్ధాత్ముని అభిషేకములో యాజకత్వం అనగా పాస్టర్గా చేయాలి. ఈనాడు చాలా మంది ఫెయిల్, సేవకులు ఫెయిల్. అందువలనే ఆత్మలు కూడా ఫెయిల్. ఈయన మమ్మల్ని బాగుపరచడు, మేము యాడికన్నా పోదామంటే ఒప్పుకోడు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? యాడికమ్మ పోయేది ఎడలేదు మనకు బాస్ అంటే అతనికే తెలియదు. బాగుపడే స్థలానికి వాళ్ళను వెళ్ళనియడు. కారణం ఏంటంటే అనగా మెల్కీషెదెకు క్రమములో ఈ మెల్కీషెదెకు ఆదిలోనే
క్రీస్తుకు పూర్వములోనే అబ్రహాము కాలములోనే ఉన్నాడు. అబ్రహాము లోతు కుటుంబాన్ని తప్పించి, శత్రుత్వం నుండి తప్పించి తీసుకొని వచ్చిన తర్వాత వస్తుంటే అప్పుడు ఈ మెల్కీషెదెకు ఎదురుపడ్డాడు. ఈయనకు ద్రాక్షారసాన్ని రొట్టెను తీసుకొచ్చాడు. చదవండి 14వ అధ్యాయానికి రండి. ఆది కాండము 14వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అంతేలే. షాలేము రాజైన మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు, బాగా గమనించండి, సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. అప్పుడు అబ్రహామును ఆశీర్వదించి, భూమికిని సృష్టికర్తను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగా కానీ పలికి, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగా కానీ చెప్పెను. ఆ విధంగా చెప్పిన తర్వాత అప్పుడు అతడు అనగా ఎవరు? అబ్రహాం. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనంటే ఎవరు? మెల్కీషెదెకు అనగా పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు యాజకుడు అనగా పాస్టరు. ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ఒకసారి స్తోత్రం చెప్దామా? ఇంత లోతులు మాకెందుకన్నా, మేము వచ్చామో పోయామో, నువ్వు ఆశీర్వదించు చాలు వెళ్ళిపోతాం. ఎన్నాళ్ళు ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు కోరుకుంటారు? పరసంబంధమైన ఆశీర్వాదం కూడా మనకు కావాలి. ఇది కావాలి, అది కావాలి. అంటే నా ప్రేమిటి వారులారా, ఆ రోజే అబ్రహాం ఏం చేశాడంట? ఈ మెల్కీషెదెకు అనగా యాజకుడు అనగా ఈ దైవజనుడు, పరిశుద్ధాత్మ దేవుడు అప్పట్లోనే యాజకుడిగా మెల్కీషెదెకు క్రమంలో యాజకుడిగా వచ్చి అబ్రహామును ఆశీర్వదించి రొట్టె రసము ఇచ్చాడు. ద్రాక్ష రసమును రొట్టెను ఇస్తే ఈయనేం చేశాడంట? ఆయనకు అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను. ఇప్పుడు మనం ఏం చేయాలి? ద్రాక్షారసము రొట్టె తీసుకుంటున్నామంటే మనము దేవుని సొమ్ము దేవునికి ఇచ్చే వాళ్ళముగా ఉండాలి. ఒకసారి గిట్టి స్తోత్రం చెప్పండి. ఊరికనే పోలే, నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొంది బల్లారాధనలో చేస్తున్నావంటే నువ్వు ఖచ్చితంగా ఆ రోజులలో యేసుక్రీస్తుకు పూర్వములో 10వ భాగం కంపల్సరీ. ఈ రోజులలో కలిగిన దానిని ఇంకా అంతకంటే ఎక్కువ కలిగిన కొలది మనము దేవునికి ఇచ్చే వాళ్ళముగా ఉండాలి. మనం ఇస్తేనే కదండి ఇయ్యుడి మీకు ఇయ్యబడును అని బైబిల్ చెప్తుంది. అందుకే యేసుప్రభువే చెప్పాడు, ఇయ్యుడి మీకు ఇయ్యబడును అంటాడు. మనం ఇయ్యకుండా నా బిడ్డకు ఉద్యోగం కావాలా, నా బిడ్డకు మంచి మొగుడు రావాలా, నా కొడుకు మంచి ఉద్యోగం రావాలా, నాకు మంచి కోడలు రావాలా, నాకు అట్ట కావాలా, ఇట్ట కావాలంటే ఆయన కూడా అంటాడు ఎన్నుకంజ వేస్తూనే ఉంటాడు. బల్లారాధన తీసుకుండే వాళ్ళు ఒకవేళ ఇప్పటి నుంచైనా ఒక ఆలోచన కలిగి ఉండండి. బల్లారాధన నుంచి ఈ రోజు అంటే తెలియక ఒకవేళ ఉన్నదేమో, ఈసారి నుంచైనా క్రమంగా దేవుని సొమ్ము దేవునికి ఇచ్చే వాళ్ళగా క్రమంగా దేవునికి ఇస్తూ ఉంటేనే బల్లారాధనలో మనం పొందితే ఆయన బిడ్డలుగా మనల్ని ముద్ర వేస్తాడు. ఒకసారి చప్పట్లు కొడదాం. ఒకసారి మనం పట్టుకున్నవన్నీ కూడా నెరవేర్చబడతాయి, మనం అనుకున్నవి నెరవేర్చబడతాయి. ఎందుకు మనం నెరవేర్చబడలేకపోతున్నాయి? మనం అనుకునే ఎందుకు నెరవేర్చబడలేకపోతున్నాయి? మనము దేవునికి ఇచ్చే దాంట్లో మనం మారుమనసు పొందాం, బాప్తిసం పొందాం, రొట్టె రసంలో చేస్తున్నాం, పాలు పొందుతున్నాం. కానీ దేవునికి చేయవలసింది మనం చేయటం లేదు. కానీ మళ్ళీ మనకు కావాలని ఆలోచన చేస్తూ ఉంటాం. మనకు కావాలని ఆలోచన చేస్తూ ఉంటాం. అది కావాలా, నాకు ఇది కావాలని. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు ఆ తర్వాత ఆపద వచ్చినప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా ఇది చేస్తా, నాకు అదైతే అంటుంటారు. 10వ తరగతి పిల్లోడు ఏం చేస్తాడు తెలిసిన? ఎగ్జామ్ టైంలో వాడు ఆ టైంలో ఎప్పుడు ఎగ్జామ్ టైంలో తిరగేస్తూ ఉంటాడు, బొక్కుల మీద బొక్కులు. ఏదో మర్యాదగా ఫస్ట్ నుంచి చదువుకుంటే
చదువుకుంటే ర్యాంక్ వచ్చేస్తుంది, మంచి మంచి ర్యాంకులు వస్తాయి. ఈ బాధలు ఉండవుగా, ఈ బాధలు ఉండవు. అంటే మనం మొదటి నుండే నమ్మకంగా గిన ఉంటే, దేవునికి ఈ విషయాలలో మనం నమ్మకంగా ఉంటే దేవుడు మనకు అన్యాయం చేస్తాడా? చెప్పండి ఒక్కసారి, చెప్పండి. చేస్తాడా? దేవుడు అన్యాయస్తుడా? కాదు, మనం అన్యాయస్తులం. దేవుణ్ణి మనం వాడుకుంటున్నాం, దేవుణ్ణి మనం వాడుకుంటున్నాం, దేవుడిని మనం వాడుకుంటున్నాం. కానీ మనము దేవునిలో వాడబడాలి. కొట్టు చెప్పండి ఇప్పుడు ఒకసారి. దేవుళ్ళో దేవుడు మనల్ని వాడుకోవాలండి. దేవుడు మనం అనుకునేవన్నీ కూడా చేస్తూనే ఉంటాడు. ఆయన ఎప్పుడైతే ఆయన్ను ఆశీర్వదించాడో ఆ మెల్కీషెదెకుకు రొట్టె రసం తీసుకొచ్చినందువలన ఈయన ఏం చేశాడంటే అబ్రాహాము 10వ వంతు ఇచ్చాడు. నా ప్రేమిటి వారలారా, మనం కూడా మనకు కలిగిన దాంట్లో బాప్తీసం పొందిన వాళ్ళు, మిగతా వాళ్ళు అంటే వాళ్ళకు ఆశీర్వాదం, వాళ్ళు దీవించబడతారు, దేవునికి ఈడి ఇవ్వబడునంతే. మనం పొందిన వాళ్ళకి ఇంకా ఖచ్చితంగా, పొందని వాళ్ళ సంగతి ఏంటంటే ఈయుడి మీకు ఇవ్వబడు. నువ్వు దేవునికి ఇస్తే దేవుడు నీకు కూడా ఇస్తాడు. దేవుణ్ణి నమ్మిన వాళ్ళు అనగా బాప్తీసం పొందిన వాళ్ళు, బలారాధనలు చేసే వాళ్ళు, వాళ్ళకు కండిషన్ పెట్టాడు. ఏంటి తెలిసిన? రొట్టె రసము నువ్వు తీసుకుంటున్నావంటే ఖచ్చితంగా నువ్వు ఆ 10వ వంతు విషయంలో నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. 10వ వంతు అంటే అప్పట్లో అది 10వ వంతు. ఇప్పుడైతే కలిగిన కొలది. కొంతమంది దుర్మార్గులు ఉంటారు, ఇక్కడ ఆరాధనకు వస్తారు, ఎక్కడెక్కడో సేవకులకు పంపుతూ ఉంటారు. వాళ్ళని ఏమనాలి? దుర్మార్గులు అనక. ఎక్కడెవరినో సేవకుని పిలిచి ఇక్కడ ఇవ్వాల్సిన దశంభాగాలు అక్కడ ఇస్తుంటారు, ఇక్కడ సంపాదిస్తారు, ఇక్కడ మేస్తారు, ఇక్కడ గడ్డి తింటారు, అవకల దొడ్లో పాలిస్తారు. ఇటు మంచి గొర్రెలు అంటావా? ఈ దొడ్లో గడ్డి తిని అవకల దొడ్లో పాలిచ్చిండ్రంటే వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డోళ్ళ? నీకు అంతగా ఇవ్వాలనుకుంటే ముందు ఈడ నువ్వు దాన్ని తిన్నావు కాబట్టి నువ్వు ఈడ ఇవ్వాల్సిన ఇచ్చేయి. నీ సొంతవి నువ్వు చేసుకో, సొంతవి నువ్వు చేయి. చాలామంది ఒకసాట మేసి మరొక సాట పాలు ఇవ్వకూడదు, అది క్రమం కాదు. నువ్వు ఎక్కడ మేస్తున్నావో అక్కడే నీ పాలు అక్కడే ఇవ్వాలి. నువ్వు ఎక్కడ వాక్యం వింటున్నావో అక్కడ నేను అన్ని విధాలుగా చేయాలి. నా ప్రేమనంటి సహోదరి సోదరులారా, అందుకనే ఈ క్రమాలు చాలామందికి తెలియక ఎలా అంటే అలాగా ఉంటున్నారు. నా ప్రేమనంటి వారలారా, మనము దేవుని పిల్లలమైన బడిన మనము అంత మాత్రమే కాదు, ద్రాక్షారసము రొట్టె తింటున్న మనము తినేవాళ్ళు ఖచ్చితంగా ఈ క్రమంలోనికి రావాలి. అబ్రహాం ఏం చేశాడు? ఆశీర్వాదం కావాలనుకున్నప్పుడు మెల్కీషెదెకు వచ్చి ఆశీర్వదించినప్పుడు వెంటనే తన కలిగిన దాంట్లో 10వ వంతు ఆయనకి ఇచ్చాడు. కాబట్టి సేవకుడు మంచి కాపరి లక్షణం ఏమిటంటే అతను ఈ అనుభవాలు ఉండాలి. మంచి కాపరి యొక్క లక్షణం పరిశుద్ధాత్మ అభిషేకము కలిగిన వాడై ఉండాలి. అది మంచి కాపరి. ఆ కాపరి కావాలని ఒక ఆమె సంఘం, బైబిల్లో ఒక ఆమె అంటుంది, నాకు ఆ కాపరిత్వంలోనికి నేను వెళ్ళాలనుకుంటుంది. పరమగీతములు 1వ అధ్యాయం 7వ వచనంలో నా ప్రాణప్రియుడా ఏమని సంబోధిస్తుంది? 1వ అధ్యాయం 7వ వచనం. అక్కడాగు ఏమని సంబోధిస్తుంది? నా ప్రాణప్రియుడా. ప్రియుడా అన్నదా? నా ప్రాణప్రియుడా అన్నది. ప్రియుడు వేరు. ప్రియుడు అనగా భర్త, ప్రియుడు అనగా ప్రేమించిన వాడు, ప్రేమికుడు. ప్రియుడు. కానీ ప్రాణప్రియుడు ఎలాంటి జాతుడా? ఎలాంటి వాడు తెలుసా? ప్రాణప్రియుడి సంగతి ఎంతో తెలుసా? ప్రేమించిన దానికోసం, భార్య కోసం ప్రాణాన్ని అయినా లెక్క చేయకుండా పెట్టేవాడు ప్రాణప్రియుడు. చప్పట్లు కొట్టండి ఒక్కసారి. ఎవరైనా భార్యల కోసం భర్తలు ప్రాణం పెడతారా? చెప్పండి.
ఇంతెందుకు ఏలి అన్న, నువ్వు అక్క కోసం నువ్వు ప్రాణం పెడతావా? నేను పెట్టను. ఉన్న విషయం చెబుతున్నా. అంటే నేను ప్రియుడనే కానీ ఆమెకు ప్రాణప్రియుని మాత్రం కాదు. నేను ప్రియుడనే, నా ప్రియురాలామె. ప్రాణప్రియుడి యొక్క విధానం ఏం తెలిసిన? తను ప్రేమించిన దానికోసం ప్రాణాన్ని అయినా లెక్క పెట్టేసేస్తారు. కొంతమంది డూప్లికేట్ మాటలు మాట్లాడుతుంటారు తెలిసిన. నా ప్రాణం కంటే ఎక్కువనే నిన్ను, నీకోసం ఏదైనా చేస్తానే, నీకోసం నా ప్రాణం ఇయ్యమంటే ఇచ్చేస్తా. ఈ అయినా అన్నది అనుకో, ఇతడా ఏలేడు. మోసపోవద్దు. ఆడపిల్లలు పాపం ఆడోళ్ళు అబలలు అంట, గబక్కిన మగోళ్ళు మోసగాలు. అంటే నేను కూడా మగోనే కాబట్టి నువ్వు కూడా మోసగాడివేనంటే మా జాతి అట్టాడితే మగ జాతే అంటే అందరు అట్టు ఉండరు, అందరు ఇట్ట ఉండరు. ప్రాణాన్ని మాత్రం ఎవడు చెడు. నా భార్య కోసమే నేను పెట్టడంలే ప్రాణం. అట్టనే ఎవరో ఒక ఆమెను ప్రేమించిన ఆమె కోసం ఆయన పెడతాడు ప్రాణం. నమ్మబలుగుతుంటే పాపం వీళ్ళు మంచోడమ్మా, నేను వాణ్ణే చేసుకుంటామా, అమ్మా వాణ్ణే చేసుకుంటాం, ప్రాణం కూడా పెడతానన్నాను. అమ్మా బిడ్డ జాగ్రత్త, మోసం దగ జాగ్రత్త. అందుకని ఏమేమంటుందంటే నా ప్రాణప్రియుడా అని సంబోధిస్తుంది. అంటే ప్రియురాలి కోసం ప్రాణాన్ని కూడా పెట్టేవాడు ప్రాణప్రియుడు. ఆ ప్రియురాలు సంఘం, సంఘం కోసం ప్రాణం పెట్టిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆమె ఆయన్ను సంబోధించి నా ప్రాణప్రియుడా, నాకు నీ మందను ఎచ్చటమే పుదువో చెప్పు, చదువమాట ఉందా? నా ప్రాణప్రియుడా, నీ మందను ఎచ్చటమే పుదువో. ఆయన ఆడుందిలే మధ్యాహ్నం ఎచ్చట నీడకు తోలుదువో, చెప్పు ముసుగు వేసుకున్న దానవై నీ మందల యొద్ద, నీ జతగాన్ల మందల యొద్ద నేనెందుకు ఉండాలి? నాకు కావాల్సింది నీ జతగాన్ల మందలు కాదు, నాకు నీ మంద కావాలి. హల్లెలూయా, నీ మంద కావాలి. ఎందుకంటే నువ్వు ప్రాణం పెట్టి ప్రాణప్రియుడు. నీ మంద నాకు కావాలి. నేను మందలలో ఉన్నాను, నాకు ఆ మంద అనగా సంఘం. నాకు ఆ సంఘాలు కాదు కావాల్సింది, నాకు నీ సంఘం కావాలి. అంటే ప్రాణం పెట్టే ప్రాణప్రియుడు, మంచి కాపరి కలిగిన సంఘం కోసం ఆమె సంఘం వెతుకుతూ ఉంది. నా ప్రేమనటి సహోదరి సోదరులారా, కడవర జిల్లాలో ఉంటున్నాం. జాగ్రత్త పడదాం. అందుకనే ఇలాంటి అనుభవం కలిగిన వాడు మంచి కాపరి. ఇలాంటి అనుభవం కలిగిన సంఘ సావస్యంలో మనం ఉండాలి. అల్లా అన్నే ఉండి మేసిన ముద్దుల్నే మేసుకుంటా, అంతే కదా. ఆ గొర్రెలు ఏం చేస్తాయో తెలిసిన? అల్లదే మొద్దులు అదే నాకుతా ఉంటాయి ఆన్నే ఉండి. ఇంకా ఎందుకంటే ఆ కాపరికి ఎలా మేపాలో తెలియదు కనుక ఆ ముద్దులే మేపుతా ఉంటాయి, ఆన్నే ఆ ముద్దులే తింటా ఉంటుంటాయి. దానివల్ల ఎండిపోవడము తప్ప, ఆత్మీయ జీవితంలో దిగజారిపోవడము తప్ప బ్రతుకులు మార్చబడవు, ఆత్మీయంగా ఫలించలేరు, కుటుంబాలు వర్ధిల్లలేవు. ఈనాడు చాలామంది చేసే పనులు అలాగున్నాయి. కాబట్టి నా ప్రేమటి వారులారా, ఈ కడవరి దినాల్లో ఉంటున్నాం మనము. అది గుర్తిరిగి మనం ముందుకు సాగుదాం. ఆత్మ సంబంధమైన సంఘ సావాసంలో మనం నిలబడి ఉందాం. కాపరి యొక్క లక్షణం అనగా పిలువబడాలి, ప్రత్యేకించబడాలి, పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వాడై ఉండాలి. అనగా ప్రత్యేకించబడినప్పుడు మొత్తాన్ని వదిలిపెట్టాలి, అంతే. అలా వదిలిపెట్టకుండా ఈయన సేవ చేస్తే చేయొచ్చు, కానీ సంఘాన్ని నడపకూడదు. చెయ్యొచ్చు, సంఘాన్ని నడిపించకూడదు. కాపరి దగ్గరికి, నీ ఆత్మ సంబంధమైన కాపరి దగ్గరికి నడిపించాలి వాళ్ళను. వాళ్ళిచ్చే నువ్వు పోయి ప్రార్థన చేస్తే వాళ్ళిచ్చే కానుకలు నువ్వు తినకూడదు. అది నీకు శాపమే. ఎందుకంటే నువ్వు ప్రత్యేకించబడలేదు కదా, నువ్వు అభిషేకించబడలేదు కదా, పరిశుద్ధాత్మతో అనగా దైవ సేవకుల ద్వారా నువ్వు అభిషేకించబడలేదు కదా. నీకై నువ్వు అవి తెచ్చుకుంటున్నావంటే తర్వాత నీ కుటుంబం మీదకి నీ శాపమే వస్తుంది. ఈనాడు అందుకనే సేవకులు చాలామంది వాళ్ళ పిల్లలు కూడా గందరగోళం కావడానికి గల కారణాలు అలా జరుగుతూ ఉన్నాయి.
కాబట్టి కడవరి దినాల్లో ఉంటున్నాం. సత్యాన్ని గుర్తిరిగి మనం ముందుకు సాగుదాం. దేవుడు ఈ మాటలు మన ఎడికిల్లో దీవెనకరంగా మార్చునుగాక. ఆమేన్. అందరూ దయచేసి లేచి నిలబడండి.